అంటాడు, అక్కడ వస్తే రాయలసీమ అంటే ప్రాణం అంటాడు, తెలంగాణకి వెళ్తే తెలంగాణ అంటే ప్రాణం అంటాడు. ఒక్క మాట మీద నిలబడు, ఒక్క కాలు మీద నిలబడతాడు. ఎప్పుడైనా రెండు కాళ్ళ మీద నిలబడటం చూసారా పవన్ కళ్యాణ్? ఇట్టిట్ట అంటుంటాడు, నిల్చోవడం కూడా సరిగ్గా రాదు. అందరూ అపోజిషన్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఉన్నా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేస్తే హైదరాబాద్ లో కూర్చుంటాడు. ఏం అవసరం హైదరాబాద్ లో? 10 రోజుల ముందే వచ్చి 2 మూమెంట్లు వేసి వెళ్ళాడు. అంతకుముందు అంబేద్కర్ మూమెంట్లు వేస్తే సంబరాల రాంబాబు అని ఎటకారం చేశాడు. మరి ఈరోజు రాంబాబు గారి లాగా స్టెప్పులు ఎందుకు ట్రై చేస్తామని అడుగుతున్నా. సో ఆయన మాట్లాడే మాటలకి ఆయన చేష్టలకి ఎక్కడ సంబంధం ఉండదు. అధికారంలో రావడానికి ముందు అడుక్కుంటాడు, ఒక్కసారి గెలిపించరా, ఒక్కసారి గెలిపించరా, ఒక్కసారి గెలిపించరా అంటాడు.